ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కష్టాలు. మనం ఇక్కడి నుంచి అరకుకి వెళ్తే ఎన్ని బాధలు, మన కోట వీధికి వెళ్తే ఎన్ని సమస్యలు, అవన్నీ చూసినవాడిని నేను. ఇచ్చాపురం నుంచి ఇక్కడ దాకా ఈ బాధల మీద, మన వెనుకబాటుతనం మీద. ఈ రోడ్డు ఒకటి బాగుంటే సరిపోదు. ఈ రోడ్డు చూసి ఉత్తరాంధ్ర అంతా బాగుంది అనుకుంటే పొరపాటు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని ముఖ్యమంత్రి గారు ఈ రోడ్డు అంతా తెప్పించి ఇలా ఉంటుంది వైజాగ్ అనుకుంటే అలా ఉంటుందా? మన కోట వీధికి చూపించాలి దుర్గంధాలు ఎలా ఉంటాయో. అలాంటి మన గిరిజన గ్రామాలకు వెళ్తే ఎలా ఉంటుందో చూపించాలి. అలాగే మన మత్స్యకారుల గ్రామాలకు వెళ్తే ఎలా ఉంటుందో చూపించాలి. అందుకని ఇంకొకసారి మన మిత్రుల్ని ఇంకొకసారి నాకు ఇష్టం మన ఉత్తరాంధ్ర ఆట పాట. నేను ఇదే వైజాగ్లో కొన్నిసార్లు ఇక్కడ నేను ఈ బీచ్లో కూడా నేను వీధి నాటకాలు వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎవరికి తెలియదు. అది ఏదో కొద్దిమంది గ్రూప్ ఉండేవారు. దానికి కారణం కూడా ఆ వీధి నాటకాలు ఏదో ఒక మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు, సామాజిక స్పృహను నాటికలు వేసేవాడిని ఇదే బీచ్లో, రామకృష్ణ బీచ్లో. అవన్నీ చూసి నాకు ఏం పిల్లడో వెళ్దాం వస్తాం అన్న పాట దగ్గర నుంచి ఈత సెట్ ఎక్కనేవు, ఈత కళ్ళు దెంపనేవు దాని దగ్గర నుంచి బైబయ్యే బంగారం, ఇవన్నీ కూడా మన ఉత్తరాంధ్ర కళాకారులు నాకు నేర్పించింది. డప్పు ప్రసాద్ దగ్గర నుంచి అందరూ కలిసి వారి సాహచర్యం నేను నేర్చుకున్న పాటలు అలాంటిది. ఒకసారి మా వారికి కూడా, మా వాళ్ళందరికీ, మా యువ సైన్యానికి, మా ఆడపడుచులకి ఉత్తరాంధ్ర తాలూకు భావాన్ని, ఆ పాటని, ఆటను ఒకసారి మీరు వినిపించాల్సిన మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఉత్తరాంధ్ర రగులుతోంది అగ్గి పర్వతంలా, ఉత్సవాలు పేరు చెప్పి దగా చేస్తే ఎట్లా? ఉత్తరాంధ్ర రగులుతోంది అగ్గి పర్వతంలా, ఉత్సవాలు పేరు చెప్పి దగా చేస్తే ఎట్లా? పేద ప్రజలు బాధలు ఎవరెస్టు శిఖరంలా పెరిగిపోతుంటే ప్రశ్నించకుండా ఎట్లా? ఇళ్లకు పైకప్పులన్నీ ఎగిరిపోయినా, చలిగాలికి గజ గజమని వణికిపోయినవు, వరసమొచ్చి పిల్ల జల్ల తడిసిపోయినవు, చెట్టు లేక పిట్టలల్లి రాలిపోయినా, ఉత్తరాంధ్ర రగులుతోంది అగ్గి పర్వతంలా, ఉత్సవాలు పేరు చెప్పి దగా చేస్తే ఎట్లా? ఉదూదు జయించామని పోజులగొట్టి కొవ్వొత్తుల కాగడాల సంబరమంటూ నెల రోజులు దాటగానే పండగ చేసి పేపర్లకు టీవీలకు పోజులగొట్టి, ఉత్తరాంధ్ర రగులుతోంది అగ్గి పర్వతంలా, ఉత్సవాలు పేరు చెప్పి దగా చేస్తే ఎట్లా? బాధితులకు సాయమంటూ భాగ్యనగరు డాన్సలు, తారల క్రికెట్ అంటూ మా జేబుకే చిల్లులు, తల్లినట్టి సొమ్ములల్ దారి మళ్ళీ నాయన, ఉత్సవాలు పేరు చెప్పి నిలువుతో పిడేలరా? ఉత్తరాంధ్ర రగులుతోంది అగ్గి పర్వతంలా, ఉత్సవాలు పేరు చెప్పి దగా చేస్తే ఎట్లా? పడిపోయిన చెట్లు మీకు పచ్చ నోట్లు అయ్యాయి, నువ్వు నాటిన మొక్కలన్నీ దిక్కులేనివయ్యాయి, సాగరు తీరపు కోతకు బీతల్లిన జనాలు సైన్స్
దగా చేస్తే ఎట్లా? ఈ సముద్రం మన తల్లి. ఎవరో ఈ బిడ్డలు, కడలిలో నీటి పుడగలు, ఎవరో ఈ పిల్లలు, గంగమ్మ తల్లి బిడ్డలు, మా జనసేన బిడ్డలు. వారి మెడలో ఎర్రని తువ్వాళ్ళు, వారు మెడలో ఎర్రని తువ్వాళ్ళు, వారి చేతిలో జనసేన జెండాలు. ఎవరో ఈ బిడ్డలు, కడలిలో నీటి పుడగలు, ఎవరో ఈ పిల్లలు, గంగమ్మ తల్లి బిడ్డలు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు ప్రాణాలు పోయిన బెదరక, జనసేన జెండా విడువక, వీరు ప్రాణాలు పోయిన బెదరక, జనసేన జెండా విడువక. పవనన్నని మనము సీఎం, పవనన్నని మనం సీఎం చేద్దాము, కదులుదాం రండయ్యా, చేద్దాము కదులుదాం రండయ్యా. ఎవరో ఈ బిడ్డలు, కడలిలో నీటి పుడగలు, ఎవరో ఈ పిల్లలు, జనసేన బిడ్డలు, జనసేన బిడ్డలు, జనసేన బిడ్డలు. జై పవనన్న. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.